డెఫినెట్గా మగవాళ్ళలో ఎవరిలో అయినా సరే బిఫోర్ మ్యారేజ్ లేదా 25 to 28 ఆ ఏజ్ గ్రూప్లో ఒకసారి సింపుల్ టెస్టులు చేయటం వల్ల అసలు వాళ్ళ సైడ్ నుంచి ఫర్టిలిటీ స్టేటస్ ఎలా ఉంది, రేపు ఫ్యూచర్లో 2 ఇయర్స్ తర్వాత 3 ఇయర్స్ తర్వాత మ్యారేజ్ చేసుకుంటే పిల్లలు పుట్టడానికి ఎంత ఛాన్స్ ఉంది అనేది తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. జనరల్గా ఇటువంటి టెస్టులకి ఎక్కువగా ఖర్చు కూడా కాదు. ట్రీట్మెంట్ చేయించుకోవటానికి నిజంగా ప్రాబ్లం ఉండి ఆ ట్రీట్మెంట్ చేయించుకునే టైం లేట్ అయిపోయి ఏజ్ పెరిగితే ట్రీట్మెంట్ కాస్ట్ అనేది చాలా పెరిగిపోయింది. అలా కాకుండా అసలు జస్ట్ ఒక సింపుల్ సెమెన్ అనాలిసిస్ ఒక ₹1000 ₹1500 పెట్టి సెమెన్ అనాలిసిస్ చేయించుకోండి 25 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో. ఆ సెమెన్ అనాలిసిస్లో కనుక కౌంట్ అంతా బాగానే ఉంటే ఇంకా అటువంటి వాళ్ళలో మ్యారేజ్ అయిన తర్వాత ఎటువంటి సంతాన సమస్యలు రావు కాబట్టి వాళ్ళ ఇంకా ఎటువంటి ట్రీట్మెంట్ ఇంకేమీ అవసరం లేదు. అలా కాకుండా ఈ సెమెన్ అనాలిసిస్ చేయించుకున్నప్పుడు ఒకవేళ దాంట్లో కనుక స్పెర్మ్ కౌంట్లో కానీ లేదా కదలికలలో కానీ ఏదైనా ప్రాబ్లం ఉండి ఈ ఫ్యూచర్లో పిల్లలు పుట్టడానికి ఇబ్బంది అయ్యిద్ది ఇలాంటి సమస్యలు ఏదైనా ఉంటే దానికి రీజన్స్ ఏంటి,